Hello everyone, this is Niranjan, Faculty of English Language. Welcome to our YouTube channel English Easy Bodhan. సో లాస్ట్ డే మనం డిస్కస్ చేసింది ఏంటంటే కన్నా డిస్కోర్సెస్లో ఉన్నటువంటి డైరీ ఎంట్రీ కంప్లీట్ అయిపోయింది. టుడే వచ్చేసరికి ఈమెయిల్ గురించి తెలుసుకుందాం. ఈమెయిల్ దాని యొక్క ఫార్మేట్ ఫీచర్స్ అంతే, ఇంకా ఏం అవసరం లేదు. సో సెకండ్ టాపిక్ వచ్చేసరికి దీంట్లో టాపిక్ 3, ఇది టాపిక్ 3 ఈరోజు. సో ఈమెయిల్ అంటే ఏంటి? ఈ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్. అసలు ఎందుకోసం వాడతారు ఈ ఈమెయిల్ని? సో నెంబర్ 1, ఈమెయిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ పర్సనల్గా వాడుకోవచ్చు, మన ఫ్రెండ్స్కి వాడచ్చు, లేదా పేరెంట్స్కి వాడచ్చు, ఎవరికైనా రిలేటివ్స్కి వాడుకోవచ్చు. నెక్స్ట్ వన్ అకాడమిక్ పర్పస్గా, నెక్స్ట్ వన్ అఫిషియల్ పర్పసెస్గా ఈమెయిల్ని వాడతారు. సో దీని యొక్క ఫార్మేట్ చూద్దాం. వాట్ ఈస్ ద ఫార్మేట్ ఆఫ్ ఈమెయిల్? సో ఫార్మేట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఏముంటుంది? టూ అంటే ఎవరికైతే మనం పంపించాలనుకుంటున్నామో అది రిసీవర్ యొక్క ఈమెయిల్ అడ్రస్ అక్కడ ఎంట్రీ చేయాలి. సో ఫస్ట్ ఏమొస్తుంది? 2 వస్తుంది. 2 తర్వాత సిసి, బిసిసి అని వస్తాయి. సిసి అంటే ఏంటి? కార్బన్ కాపీ అంటే ఏంటి? ఇతరులకు సమాచారం పంపించడం. అంటే ఇక్కడ ఏంటి అంటే కన్నా సిసి అంటే ఏంటి అంటే కన్నా యాక్చువల్లీ మనము 2 అడ్రస్లో ఒక మెయిల్ అడ్రస్ ఎంట్రీ చేసేటాం ఒకరిది, ఇంకా ఒకరికే కాకుండా ఇంకా ఎక్కువ వేరే ఒకరికి పంపించాలనుకున్నాం, అక్కడ సిసి దగ్గర ఎంట్రీ చేస్తాం. ఇద్దరే కాకుండా ఇంకా 3వ వ్యక్తి కూడా పంపించాలనుకున్నప్పుడు బీసీసీ కింద ఎంట్రీ చేస్తాం. సో ఈ బీసీసీ కింద 3వ వ్యక్తి ఎవరంటే కన్నా హైడ్, మనం పంపించిన సమాచారం అనేది హైడ్ అవుతుంది. సో అందుకోసమే దీన్ని బ్లైండ్ కార్బన్ కాపీ అని అంటారు. ఇక్కడ మనకు 2 ఈమెయిల్ అడ్రస్లు కనబడతాయి కానీ ఈ 3వ ఈమెయిల్ అడ్రస్ కనపడదు. దీనికి సంబంధించిన ఒక ఫార్మేట్ క్లిప్పింగ్ తీసి కింద పెట్టాను, సో యాడ్ చేశాను, అది చూస్తే మీకు అర్థమవుతుంది. సో మొత్తానికి ఫస్ట్ ఫార్మేట్ చూడండి. ఫార్మేట్లో 2, తర్వాత సిసి, తర్వాత బీసీసీ, ఆ తర్వాత సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సబ్జెక్ట్ ఎలా ఉండాలి? క్లియర్ సబ్జెక్ట్ లైన్. మనం ఏదైనా లెటర్ రాసేటప్పుడు కూడా సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మొత్తం మ్యాటర్ అంతా కూడా ఒక చిన్న లైన్లో సబ్జెక్ట్ రూపంలో మనం ఎంట్రీ చేస్తాం అక్కడ. సో సబ్జెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో కూడా సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ వన్ గ్రీటింగ్ ఆర్ శాల్యుటేషన్. గ్రీటింగ్ చేయడం, డియర్ సార్ ఆర్ మేడం. సో ఇక్కడ డియర్లో డి క్యాపిటల్, ఎస్ఆర్లో ఎస్, తర్వాత లేదంటే మేడం అంటే మేడంలో ఎమ్ క్యాపిటల్, తర్వాత కామా పంక్చుయేషన్ మార్క్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీటింగ్ శాల్యుటేషన్ తర్వాత బాడీలో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ స్టార్టింగ్లో ఇంట్రొడక్షన్ లైన్ ఉంటుంది, తర్వాత మెయిన్ మ్యాటర్, ఆ తర్వాత క్లోజింగ్. సో ఈ 3 అనేది ఇంపార్టెంట్ బాడీలో. నెక్స్ట్ వన్ క్లోజింగ్ వచ్చేసరికి యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, థ్యాంకింగ్ యూ అని కూడా కొంతమంది రాస్తారు. సో ఇక్కడ యువర్స్ సిన్సియర్లీ అనేది మోస్ట్ ఫార్మల్, అందుకోసం యువర్స్ సిన్సియర్ అని ఇక్కడ మెన్షన్ చేశాను. సో నెక్స్ట్ వన్ సిగ్నేచర్. ఎవరైతే పంపిస్తున్నారో, ఎవరైతే సెండ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క సిగ్నేచర్ ఆర్ నేమ్ అనేది అక్కడ ఉంటుంది. సో దిస్ ఈజ్ ది ఫార్మేట్ ఆఫ్ ఈమెయిల్. ఇది ఫార్మేట్, ఇది ఆర్డర్, ఈ ఆర్డరే ఉంటుంది. సో 2 అడ్రస్, సిసి, బీసీసీ, సబ్జెక్ట్, నెక్స్ట్ వన్ గ్రీటింగ్ అండ్ ఆర్ శాల్యుటేషన్, నెక్స్ట్ బాడీ ఆర్ క్లోజింగ్, నెక్స్ట్ వన్ సిగ్నేచర్. ఇక్కడ మనకు ఫ్రమ్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది? ఫ్రమ్ మెయిల్ అడ్రస్ అంటే కన్నా ఈ 2 పైనే ఉంటుంది. అది కూడా ఒక ఫోటో క్లిప్పింగ్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇక ఒకసారి చూడండి, ఇది మన ఫోటో. సో ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది మనం పంపించేది, అంటే దట్ మీన్స్ సెండర్స్ అడ్రస్. సో ఇక్కడ 2 రిసీవర్స్ అడ్రస్, బాగా గుర్తుపెట్టుకోవాలి. 2 అంటే రిసీవర్స్ అడ్రస్. సిసి అంటే కన్నా ఇప్పుడే చెప్పాను. సో కార్బన్ కాపీ అని. సో ఎవరికైతే మనం ఎక్స్ట్రా ఇంకొకటి పంపించాలనుకుంటున్నామో, తెలియజేయాలనుకున్నాం, ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ప్రిన్సిపాల్కి పంపించినాము, ఆ ప్రిన్సిపాల్ మెయిల్ అడ్రస్ ఇది. తర్వాత టీచర్ కూడా పంపించాలనుకున్నాం, సో ఇక్కడ టీచర్ మెయిల్ అడ్రస్ అది. తర్వాత నేను మేనేజర్ కూడా పంపించాలనుకున్నా, అది మేనేజర్ అడ్రస్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే బీసీసీలో ఎవరికి మెయిల్ పంపిస్తున్నామో ఆ మెయిల్ అడ్రస్ అనేది కనపడకుండా కేవలం జస్ట్ పేరు మాత్రమే ఉంటుంది. ఏ మెయిల్కి పంపించామనేది తెలియదు అనమాట. ఊరికే జస్ట్ ఇది పేరు కనపడుతుంది ఇక్కడ, వాడు ఊరికే జస్ట్ సింబల్ ఒక ఇనిషియల్ లాగా కూడా ఉండొచ్చు. మెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ హైడ్ అవుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మెయిల్ ఐడి అడ్రస్ హైడ్ అయ్యే ప్లేస్ ఏదంటే బీసీసీ. సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మళ్ళీ పంపించాలి ఎవరికైనా అనుకుంటే, ఒకరు కాకుండా ఇంకొకరు అనుకుంటే సిసిసిలో మెన్షన్ చేయాలి. ఎవరికైతే పంపించాలనుకున్నామో వాళ్ళకి 2లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ సబ్జెక్ట్. ఒకే ఒక సింగిల్ లైన్లో సబ్జెక్ట్, నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, నీకు ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ రాస్తాము. సో నెక్స్ట్ వన్ డియర్ సార్, ఇది శాల్యుటేషన్ ఆర్ గ్రీటింగ్. ఆ తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్ అంతా ఉంటుంది. సో ఇక్కడ యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాయొచ్చు. మోస్ట్ ఫార్మల్ ఏంటి అంటే కన్నా సూటబుల్ అయ్యేదంటే యువర్స్ సిన్సియర్లీ. సో యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాయకూడదా అంటే రాయొచ్చు కొన్ని సందర్భాల్లో, కానీ మోస్ట్ సూటబుల్, రేపు ఎగ్జామ్లో మోస్ట్ సూటబుల్ అన్నాడంటే కన్నా సో అక్కడ ఏమొస్తుంది? ఇక్కడ
యువర్స్ సిన్సియర్లీ వస్తుంది. సో దానికి సంబంధించి కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇదంతా ఫార్మాట్ ఇలా ఉంటుందని ఒక క్లిప్పింగ్ చూపించాం. నెక్స్ట్ వన్, ఫీచర్స్ ఆఫ్ ఈమెయిల్. ఫీచర్స్ ఏంటి, ఈమెయిల్ యొక్క ఫీచర్స్ ఏంటి, లక్షణాలు ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి, అసలు ఈమెయిల్లో ఏమేమి ఉండాలి, ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలని తెలుసుకునేది ఇది. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ క్లియర్ సబ్జెక్ట్ క్లియర్గా ఉండాలి. ఇదే బిట్ వచ్చింది లాస్ట్ డిసెంబర్లో 2025లో జరిగినటువంటి ఎగ్జామ్లో 2025లో జరిగిన ఎగ్జామ్లో ఈ యొక్క బిట్ వచ్చిందనమాట దీనికి సంబంధించి. సో క్లియర్ సబ్జెక్ట్ అనేది ఏం తెలియజేస్తుంది, మనకు కావాల్సినటువంటి ది సబ్జెక్ట్ లైన్ క్లియర్లీ టెల్స్ ది రిసిపియంట్ వాట్ ది ఈమెయిల్ ఈజ్ అబౌట్. అసలు ఆ ఈమెయిల్ అనేది ఏంటి అని తెలియజేస్తుంది సబ్జెక్ట్ అనేది. నెక్స్ట్ వన్, కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్. మనం ఎవరికైతే పంపించాలనుకున్నామో ఆ టు అడ్రస్ ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి, అదొక ఫీచర్. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి క్లియర్ సబ్జెక్ట్ ఉండాలి, సెకండ్ ఫీచర్ వచ్చేసరికి కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ ఉండాలి. నెక్స్ట్ వన్, బ్రీఫ్ అండ్ క్లియర్ మెసేజ్. నువ్వు ఏదైతే రాయాలనుకుంటున్నావో బాడీ ఆఫ్ ది ఈమెయిల్లో, సో ఏదైతే రాయాలనుకున్నావో అది నీట్గా బ్రీఫ్గా క్లియర్గా రాయాలి, అన్నెసెసరీగా ఉండకూడదు. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ సి అనే తప్పుగా పడింది, ఇది అన్నెసెసరీ మ్యాటర్, సి ఉండదండి ఇక్కడ. సో అన్నెసెసరీ మ్యాటర్, అనవసరమైన అన్నెసెసరీ మ్యాటర్ అనేది రాయకూడదు, మనకి ఏదైతే అవసరమో అది మాత్రమే రాయాలి. నెక్స్ట్ పొలైట్ అండ్ ఫార్మల్ లాంగ్వేజ్. ఎలాంటి లాంగ్వేజ్ ఉపయోగించాలి ఈమెయిల్ పంపించేటప్పుడు, పొలైట్ అండ్ ఫార్మల్ లాంగ్వేజ్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, అంటే దట్ మీన్స్ డిగ్రీ అఫిషియల్గా పంపించేటప్పుడు కానీ అకాడమిక్ పర్పస్ పంపించేటప్పుడు కానీ, సో ఓవరాల్గా ఏమవుతుంది, పొలైట్ అండ్ ఫార్మల్ లాంగ్వేజ్ ఉండాలి. సో రేపు ఎగ్జామ్లో అడగొచ్చు ఈమెయిల్ యొక్క లాంగ్వేజ్ ఎలా ఉండాలంటే పొలైట్గా మరియు ఫార్మల్గా ఉండాలి. నెక్స్ట్ ప్రాపర్ క్లోజింగ్ అండ్ సిగ్నేచర్. సో బాడీ ఆఫ్ ది ఈమెయిల్లో లాస్ట్లో ప్రాపర్ క్లోజింగ్ ఉండాలి, కింద లాస్ట్లో కూడా యువర్స్ సిన్సియర్లీ అలా ఉండాలి. సిగ్నేచర్ అనేది సెండర్ యొక్క సిగ్నేచర్ అనేది ప్రాపర్గా నీట్గా చేయాలి, ఎలా అంటే అలా ఇనిషియల్స్ వేయడం అలా ఉండకూడదు, ఒక అఫిషియల్ లాగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్, ఆప్షన్ టు అటాచ్ ఫైల్. మీరు ఈమెయిల్ చూస్తే కింద అటాచ్ ఫైల్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నా ఉంటే చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇక్కడ లేదండి. సో కింద ఒక సింబల్ ఉంటుంది, అది అటాచ్ ఫైల్స్ అనమాట. మనం ఏదైతే ఫైల్ అటాచ్ చేయాలనుకున్నామో దాన్ని క్లిక్ చేయగానే అక్కడ ఓపెన్ అవుతుంది, దానికి అటాచ్ చేయొచ్చు మనకు కావాల్సిన ఫైల్. సో నెక్స్ట్ వన్, కరెక్ట్ గ్రామర్ అండ్ స్పెల్లింగ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఉపయోగించే గ్రామర్ అనేది చాలా బాగా ఉండాలి. నెక్స్ట్ వన్, షార్ట్ క్లియర్ అండ్ టు ది పాయింట్. చూడండి, షార్ట్ చిన్నగా ఉండాలి, క్లియర్గా ఉండాలి. ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది చెప్పేయాలి క్లియర్గా. మనం అంతా ఏదేదో అంతా చెప్పి లాస్ట్ వరకు రాకూడదు, మనకి ఏదైతే అవసరమో అది మాత్రమే చెప్పాలి క్లియర్గా. నెక్స్ట్ వన్, సో దిస్ ఈజ్ ది ఈమెయిల్. సో ఫార్మేట్ ఆఫ్ ఈమెయిల్, ఫీచర్స్ ఆఫ్ ఈమెయిల్. అండ్ నెక్స్ట్ వన్, ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, అండ్ ఈమెయిల్ స్టాండ్స్ ఫర్. ఈమెయిల్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ మెయిల్. టైం వేస్ట్ కాకుండా మీకు షార్ట్లో ఉండాలని ఆన్సర్ కూడా ఉన్నాయి ఇక్కడే. సో నెక్స్ట్, విచ్ ఫీల్డ్ కంటైన్స్ ది రిసీవర్స్ మెయిల్ అడ్రస్. సో ఎవరైతే మనం రిసీవర్స్ మెయిల్ ఉంటుంది కదా అతని యొక్క అడ్రస్ ఏమంటారు, టూ దగ్గరే కదా ఎవరికైతే పంపిస్తామో రిసీవర్స్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఎక్కడ ఉంటుంది, 2. నెక్స్ట్ వన్, ది సబ్జెక్ట్ లైన్ టెల్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, లాస్ట్ టైం బిట్ వచ్చింది ఇది. సో ది సెండర్స్ అడ్రస్, ది పర్పస్ ఆఫ్ ది ఈమెయిల్, ది పర్పస్ ఆఫ్ ది ఈమెయిల్. సబ్జెక్ట్ లైన్ ఏం తెలియజేస్తుంది, పర్పస్ ఆఫ్ ది ఈమెయిల్, ఆ ఈమెయిల్ యొక్క పర్పస్ తెలియజేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, వచ్చింది ఆల్రెడీ పోయినసారి, ఈసారి కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సిసి స్టాండ్స్ ఫర్. సిసి అంటే ఏంటి, కార్బన్ కాపీ. నెక్స్ట్ వన్, బిసిసి స్టాండ్స్ ఫర్ బ్లైండ్ కార్బన్ కాపీ. అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ది, ఒక్క నిమిషం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ది కరెక్ట్ క్లోజింగ్ ఇన్ యర్ ఫార్మల్ ఈమెయిల్. సో ఫార్మల్ ఈమెయిల్ యొక్క లాస్ట్ క్లోజింగ్ది ఏముండాలని చెప్పాను కదా, క్లోజింగ్ బాగా గుర్తుపెట్టుకోండి, యువర్స్ సిన్సియర్లీ, ఫార్మల్, మోస్ట్ ఫార్మల్. నెక్స్ట్ వన్, అక్కడ యువర్స్ ఫెయిత్ఫుల్లీ అలా ఉంటే యువర్స్ సిన్సియర్లీ ఉన్నా కూడా మనకి ఏది మోస్ట్ ఫార్మల్ అంటే యువర్స్ సిన్సియర్లీ. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ అన్ ఈమెయిల్. ఇవి కింది వాటిల్లో ఏది పార్ట్ కాదు ఈమెయిల్కి, 2 పార్టే, సబ్జెక్ట్ పార్టే, సిగ్నేచర్ పార్టే, ఉన్నదేంటి స్టాంప్, కాబట్టి స్టాంప్ కాదు. నెక్స్ట్ వన్, విచ్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ఫార్మల్ లాంగ్వేజ్, ఫార్మల్ ఈమెయిల్. ఏ లాంగ్వేజ్ యూజ్ చేయాలి, పొలైట్ అండ్ ఫార్మల్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఫీల్డ్ ఈజ్ యూజ్డ్ టు సెండ్ యర్ కాపీ టు అనదర్ పర్సన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము ఈ పంపిస్తున్న ఈ మెయిల్ అడ్రస్ ఎవరైతే పంపించాలనుకున్న ఒక వ్యక్తికి, అతనికే కాకుండా ఇంకొక వ్యక్తికి కూడా పంపించాలి.
అప్పుడు అలాంటి వ్యక్తికి పంపించేటప్పుడు ఎక్కడ రాస్తామంటే అది ఎక్కడ పంపిస్తాం, ఆ మెయిల్ అడ్రస్ ఎక్కడ రాస్తామంటే సిసి కార్బన్ కాపీ దగ్గర రాస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, యూజ్ టు సెండ్ ఏ కాపీ టు అనదర్ పర్సన్, వేరొక పర్సన్కి, మనం పంపించాలనుకున్న పర్సన్కి టు అడ్రస్, వేరొక ఇంకొక పర్సన్కి సిసి దగ్గర రాస్తాం. నెక్స్ట్, విచ్ ఫీల్డ్ హైడ్స్ రిసిపియన్స్ ఈమెయిల్ అడ్రస్, ఎక్కడ హైడ్ చేస్తారు మెయిల్ అడ్రస్ కనపడకుండా. నేను ఇందాకనే చూపించాను కదా, సో అక్కడ బీసీసీ దగ్గర నీరజ్ వై అని ఉంది. మీరు ఒకసారి మళ్ళీ స్క్రోల్ చేసి స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు చూడండి ఒకసారి, అక్కడ బీసీసీ కింద ఓన్లీ నేమ్ ఉంటుంది, మెయిల్ అడ్రస్ అనేది హైడ్ అయిపోయి ఉంటుంది. అది ఎక్కడ అంటే బ్లైండ్ కార్బన్ కాపీ. బీసీసీ, వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ బీసీసీ అంటే కూడా బ్లైండ్ కార్బన్ కాపీ. విచ్ ఫీల్డ్ ఈజ్ ఆప్షనల్ ఇన్ ఈమెయిల్. సో ఆప్షనల్ ఏంటి, మనం ఖచ్చితంగా రాయాలని ఏం లేదు, ఓన్లీ టూ అడ్రస్ రాసి పంపించవచ్చు. దాని టూ కింద ఏముంటాయి, సిసి బీసీసీ, ఇది ఆప్షనల్, రాస్తే పంపిస్తాం లేకుంటే లేదు, అవసరం లేదనుకుంటే. ఒక వ్యక్తికే వాటి పంపించేది ఈమెయిల్ మోస్ట్లీ, సో టూ కింద పంపించేస్తాం. కానీ ఇంకా ఎక్కువ అనుకున్నప్పుడు మాత్రమే ఈ సిసి బీసీసీ వస్తాయి. కాబట్టి దిస్ ఈజ్ ది ఆప్షనల్ ఇక్కడ అంటే సిసి అండ్ బీసీసీ. ఓకే ఉపాధ్యాయ మిత్రులారా మరియు విద్యార్థులారా, ఇది ఈరోజు టాపిక్. సో మీరందరూ కూడా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి మరియు కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.